హాయ్ ఫ్రెండ్స్, ఏపీ ప్రభుత్వం 2 సెంట్లు 3 సెంట్లు ఇల్లు స్థలాలతో పాటు గత ప్రభుత్వం హయాంలో ఇచ్చిన ఇల్లు స్థలాలతో పాటు ఎవరైతే ఇల్లు నిర్మించుకుంటున్నారో దీపావళి కానుకగా అంటే దీపావళి ముందు గాని తరువాత గాని 3 లక్షల మందికి మొదటి విడతలో భాగంగా ఇల్లు నిర్మాణం పూర్తి చేసుకున్న వారికి ఇల్లు అప్పగించబోతున్నారని అప్డేట్ అయితే రావడం జరిగింది. మిగిలిన వారు ఎంతమంది ఉన్నారో ఎంతమందికి ఎప్పుడు ఇస్తారో దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం. అలానే ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. అలానే అమెజాన్లో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ ఎలక్ట్రానిక్ వస్తువులు, కిచెన్ ఐటమ్స్, గ్రాసరీ ఇలా అన్ని ఐటమ్స్ సగం ధరకే ఆఫర్స్లో వస్తుంటాయి. ఈ ఆఫర్స్ తెలుసుకోవాలంటే నా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఈ టెలిగ్రామ్ ఛానల్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, వెంటనే జాయిన్ అవ్వగలరు. ఇక విషయానికి వస్తే ఏపీ ప్రభుత్వం తాజా అప్డేట్ చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్లో నివసిస్తున్న పేదలందరికీ హౌసింగ్ స్కీమ్ ద్వారా దీపావళి కానుకగా 3 లక్షల పేదలకు ఇల్లు అనేది అప్పగిస్తున్నారని ప్రభుత్వం తెలిపింది. అయితే మిగిలిన వారికి ఎప్పుడు అప్పగిస్తున్నారంటే ప్రస్తుతం 3 లక్షల మందికి ఇల్లు నిర్మాణం పూర్తి చేసుకుంటున్నారు కాబట్టి వీళ్లకు అప్పగిస్తారు. ఇంకా వివిధ దశలో పెండింగ్వి కొత్త ఇల్లు అప్పగించే వచ్చే ఏడాది అంటే 2026 జూన్ నాటికి ఇంకో 15 లక్షల మందికి ఇల్లు అనేది పూర్తి చేసి అందించబోతున్నట్లు తెలియజేశారు. ఇకపోతే చివరి విడతలో భాగంగా 2029 ఎలక్షన్ రావడానికి ముందే ప్రతి ఒక్కరికి ఇల్లు అనేది అందించే విధంగా చేపట్టబోతున్నారు అని దీనికి సంబంధించిన అప్డేట్ రావడం జరిగింది. అయితే మరికొన్ని కీలక అప్డేట్స్ రావడం జరిగింది. అవేమిటో చూద్దాం. మంత్రి గొలుసు పార్థసారథి గారు విడుదల చేసిన కీలక అప్డేట్ ప్రకారం చూసుకున్నట్లయితే గత ప్రభుత్వ హయాంలో లేఅవుట్లో సెంటు స్థలం అలాగే సెంటున్నరలో కొంతమందికి ఇల్లు స్థలాలు కేటాయించడం జరిగింది. ప్రస్తుతం ఈ యొక్క స్థలంలో ఇల్లు నిర్మాణం పనులు ప్రారంభించలేదని వీరందరికి సంబంధించిన ఇల్లు స్థలాలు 2-3 సెంట్లు ఇల్లు చొప్పున వారికి కొత్త స్థలాలు కేటాయించబోతున్నారని అప్డేట్ అయితే వచ్చింది. అయితే గ్రామీణ ప్రాంతంలో 3 సెంట్లు, పట్టణ ప్రాంతంలో 2 సెంట్లు చొప్పున మరొకసారి లబ్ధిదారులకు ఇల్లు అయితే కేటాయించబోతున్నట్లు అప్డేట్ అయితే రావడం జరిగింది. గతంలో అయితే గ్రామాలకు కావచ్చు పట్టణంలో కావచ్చు ఇల్లు స్థలాలు కొంత దూరంలో ఇల్లు స్థలాలు కేటాయించడం వలన ఇల్లు పనులు ప్రారంభించుకోలేదని అప్డేట్ రావడం జరిగింది. గృహ నిర్మాణం కోసం కొత్త లేఅవుట్లను ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఈ కొత్త లేఅవుట్లను తీసుకుని 2 సెంట్లు 3 సెంట్లలో ఇల్లు అనేది నిర్మాణం చేయబోతుంది. ఆల్రెడీ సెంటున్నర ఇచ్చిన లబ్ధిదారునితో మాట్లాడి సెంటు స్థలం ఇచ్చిన వారికి 2 సెంట్లు, సెంటున్నర స్థలం ఇచ్చిన వారికి 3 సెంట్లు ఇల్లు స్థలాలు కేటాయించబోతున్నట్లు తెలిపారు. అలానే లబ్ధిదారుల సంఖ్య ఎక్కువగా ఉంటే మరికొన్ని లేఅవుట్లను తీసుకొని ఇల్లు నిర్మాణం పూర్తి చేస్తామని ప్రభుత్వం తెలిపింది. అయితే 2019 ముందు గనుక చూసుకున్నట్లయితే చాలామందికి సంబంధించి ఎన్టీఆర్ హౌసింగ్ స్కీమ్ సంబంధించి చాలామంది ఇల్లు నిర్మాణం పనులు చేసుకోవడం జరిగింది. అలానే కొంతమంది పెండింగ్ బిల్ రావడం జరిగింది. దీనికి సంబంధించిన అప్డేట్ కూడా ఇవ్వడం జరిగింది. అయితే 2024వ సంవత్సరంలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం గడువు ముగిసిపోయిన 2026 మార్చి నాటికి ఇల్లు అనేది పూర్తి చేసుకునే విధంగా ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది. ఇంకా ఎన్టీఆర్ హౌసింగ్ స్కీమ్కు సంబంధించిన లబ్ధిదారులు ఎవరైనా పెండింగ్లో ఉన్నట్లయితే మరొకసారి ఈ పనులు పూర్తి చేసుకోవాలని చేపట్టబోతున్నారు. 2026 మార్చి నాటికి ఈ ఇల్లు అనేవి పూర్తిగా లబ్ధిదారులకు అందజేసే విధంగా ఒప్పందాన్ని కుదుర్చుకుంది. అలానే రీవెరిఫికేషన్ చేసి ఏపీలో నివసిస్తున్న ప్రజలకు మాత్రమే ఈ పథకం వర్తిస్తుందని ఏపీ ప్రభుత్వం తెలిపింది. అలానే గత ప్రభుత్వం హయాంలో ఇల్లు నిర్మాణం పూర్తి కాని వారికి ఆ పట్టా రద్దు చేసి కొత్తగా ఇస్తున్న ఇల్లు నిర్మాణ
పట్టా అనేది అందజేస్తామని ప్రభుత్వం తెలిపింది. ఓకే ఫ్రెండ్స్, ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలానే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.